వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు పట్టణ చెంచుపేట ఈద్గాకు చేరుకుని ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారానికి ప్రతిరూపంగా బక్రీద్ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పరమత సహనం పాటిస్తూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ప్రార్థనలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. हलाल जानवर के अंदर ईद की नमाज से अल्लाह ईद की नमाज पढ़ता हूँ इस इमाम के पीछे शॉर्टकट दो बात में होता नहीं क्या भी समझो लो तुम्हारा तू देख रहे जब नियत हो गई तो अल्लाह अकबर करना अल्लाह अकबर बोलते ही कानों तक हाथ उठा के नाक के नीचे हाथ बांध लेना अल्लाह अकबर बोलते ही बोले कानों तक हाथ उठाए जब चौथी मरतबा सानी सूरा होने के अल्लाहु अकबर अल्लाहु अकबर अर्रहमान वरद्दाल हकीम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अलैकुम वरहमतुल्लाह अकबर ला इलाहा इल्लल्लाह अल्लाह इल्लल्लाह वल्लाहु वलिल्लाहु अकबर अल्लाहु अकबर वलिल्लाहि आतिउना अल्लाहु अकबर वहदहु ला शरीक लहु वला अदला अल्लाहुम्मदन अब्दुहु व रसूलुहु व अस्हाबिही व अत्बाइही ثم تضحية الحيوان وهي واجبة على كل مسلم مكلف مريض أو نقصان ربنا وتقبل دعاء ربنا اغفر اللهم استر عوراتنا وارزقنا اجتناب من النفاق من الكذب إلا الله الحليم ولا ويسرتها يا إلهام फरमा अल्लाह ये दुनिया धोखा है भाग दिया ये 3 डेवलपमेंट आवाज़ भी 2009 से 14 के अंदर है नादेड़ मनोहर साहब के हयात में थे यही के डेवलप हुए फिर अभी भी दोनों हमारे सबके हमें सभी साथ दे रहे थे फिर वो धनाली एमएलए होके स्टेट मिनिस्टर बने हमारे मुसलमान भाई को जो भी काम है नादेड़ मनोहर साहब के ऑफिस को आ सकते उनके लिए सभी दुआ करो नादेड़ मनोहर साहब है तुम सबको क्या करने भी तैयार है
आप सोचे वो के टाइम में भी अपना ऑफिस का को कौन सा काम भी करा ले सकते आप सब नाले मनोहर साहब के लिए दुआ करो इंशाअल्लाह। अस्सलाम वालेकुम। तेनाली में दोनों है मिनिस्टर, दोनों भी हमारे राजा साहब से नहीं है। आज ये बकरीद का मुबारक सबको बोलता हूँ मैं। अब डेवलपमेंट है हमारे जागिर साहब बोले तेनाली में डेवलपमेंट किया है, बल्कि हमारे ईद में क्या भी डेवलपमेंट हुआ नहीं, हमारा बहुत करने का है हमारा मनोहर साहब। చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ పేర్కొన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఉదాంతంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలి తప్ప చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్నారు. శిక్షలు విధించే హక్కు ఒక్క న్యాయమూర్తులకు మాత్రమే ఉందని, పోలీసులకు లేదన్నారు. ఎవరైనా నిబంధనలు అనుసరించి వారి యొక్క విధులను నిర్వహించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన తెలిపారు. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు సంబంధించిన విషయాలను ఆ ప్రాంతం మొత్తానికి ఆపాదించడం సరికాదని, ఐతానగర్ విషయంలో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని డానియల్ హెచ్చరించారు. ఐతానగర్లో జరిగిన విషయానికి వస్తే ఆ ముగ్గురిని వాళ్ళు అమాయకుల నేరస్తుల ఏంటి దాని గురించి మేము కాదు. ఆ ముగ్గురు సరే నేరస్తులే అనుకోండి, నేరస్తులు అయితే వాళ్ళని ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం ఇక్కడ, మేము చూస్తాం అది కరెక్టా కాదా, తప్పుడు కేసులు పెట్టారా, ఏం తప్పుడు కేసులు పెట్టట్లేదా అంటే పోలీసులు పెట్టిన కేసు మొత్తం కూడా అన్నీ కూడా కరెక్టే ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తుంది చూపిస్తున్నారు. తెలీదా? ఎక్విటల్స్ మేమున్నాం, జడ్జీలు ఉన్నారు, జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. మేము చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసాడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అధికారుల మీద ఊరంతా తిప్పి అధికారుల మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అసలు ఇదేనా సినిమా అనుకుంటున్నారా? అయినా పోలీసులు అంటే మీరు ఎప్పుడు పోలీసులుగానే ఉంటారా? మీరు రిటైర్మెంట్ కారా? మీరు మీ రిలేటివ్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ వేరే చోట ఇట్లాగే చట్ట వ్యతిరేకంగా వాళ్ళని కూడా ఇట్లా మరి నడి రోడ్డు మీద వాళ్ళని కోటింగ్ ఇస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? పైగా ప్రూవ్ అవ్వకుండా ఇప్పుడు హీస్ ఓన్లీ అక్యూజ్డ్, నేరారోపణ చేయబడినవాడు, అంతేకాని అది మొత్తం గ్యారెంటీగా అతను నేరస్తుడేం కాదు కదా, ఆరోపణ చేయబడినవాడు అంతే కదా. మరి వాళ్ళని అంత పబ్లిక్గా తిప్పి కొడుతూ ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తలెత్తులు ఎట్లా తిరగలరు? ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు రాజ్యాంగం ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు? అది మెయిన్ సూటి ప్రశ్న. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. అంటే మా ఐతానగర్ని మీరు గంజాయి బ్యాచ్ అన్నట్టుగా మీరు అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దయచేసి మీరు ప్రతిసారి ఐతానగర్ గంజాయి బ్యాచ్, ఐతానగర్ గంజాయి బ్యాచ్ అనొద్దు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక ప్రాంతాన్ని కనుక మీరు మీరు దాన్ని ఒక రకంగా మీరు చులకనగా మాట్లాడితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ ఉదయం 6:30 సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేకంగా యోగా శిక్షణ ఉంటుందని, పెద్దలందరూ హాజరు కావాలని తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ కోరారు. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప సంపద యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ కూడా భారతదేశంలోనే పుట్టాయి. మన ఋషులే దీన్ని అభివృద్ధి చేశారు, మన ప్రజలకు అందించారు. దీనివలన మానసిక ఒత్తిడి కానీ ఒత్తిడి తగ్గిపోతుంది, అనారోగ్య సమస్యలు పోతాయి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇవి యోగా చేస్తే అన్నిటికంటే ముఖ్యమైనది వయోజనులు అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో వచ్చేటటువంటి ఒత్తిడి, అజీర్ణము, అసహనం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మొట్టమొదటిగా వయోజనులు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఓర్పు చాలా అవసరం. ఈ ఓర్పు అనేది యోగా చేయటం వలన ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రేపు ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు ఉదయం 8 గంటల 6:30 మన
సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేకంగా యోగాలో సాధన శిక్షణ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వీరు మన సబ్ కలెక్టర్ శ్రీమతి సంజనా సింహ గారు, పురపాలక కమిషనర్ గారు శేషన్న గారు, తహసీల్దార్ గోపాలకృష్ణ గారు, ఆర్ఓ గారు రామప్రసాద్ గారు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి గారు, వీళ్ళందరూ కూడా గడిచిన మే 21 నుంచి అనేక పట్టణంలో అనేక కార్యక్రమాలు యోగా మీద నిర్వహిస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో సత్తా చాటిన వివేక విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.